ల్యాండ్ మాఫియాపై పౌర సమితి అధ్యక్షులు ప్రసాద్, రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమణయ్య, విశ్వోదయ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కార్యదర్శి అల్లం రాజు గలం విప్పారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలోని ప్రభుత్వ స్థలాలకు తప్పుడు పత్రాలు సృష్టించి కొంతమంది దురాక్రమణకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే అమ్మవారిపేట, చివిరెడ్డిపల్లి చెరువులు ఆక్రమణకు గురయ్యాయని ఆరోపించారు. పట్టణ కైవల్య నది తీరం, బఫర్ జోన్ ప్రాంతం, విశ్వోదయ స్థలాలు కూడా కబ్జాకు గురికాకుండా పౌరులు, పౌర సంస్థలు రక్షించాలని పిలుపునిచ్చారు. ల్యాండ్ మాఫియాపై వెంటనే సిబిసిఐడి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. పట్టణం నడిబొడ్డున ఉన్నటువంటి విశ్వోదయ కళాశాల వెంకటగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతానికంతా కూడా సుపరిచితం. ఇది చుట్టుపక్కల అనేక ప్రాంతాల వారికి విద్యని అందించినటువంటి కళాశాల. ఇది ఊరి మధ్యలో ఉన్నది. సరే, ఆ రోజు ఒక అనాలోచితంగా అప్పటి ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అనేక దఫాలుగా దాంట్లో వేలంపాట్లు జరిగాయి. 2007లో ఒక దఫా వేలంపాట జరిగింది. అప్పుడు ఈ స్థలాలు వేలం వేయొద్దని చెప్పేసి మేము విశ్వోదయ కళాశాల ఆస్తుల పరిరక్షణ కమిటీగా ఏర్పడి గిరియా కుమార్ గారు కన్వీనర్గా, అట్లనే మేము రైతు కూలీ సంఘం, అట్లనే సిపిఐ, సిపిఎం, బీజేపీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి టీడీపీ, లోక్సత్తా, ఇలాంటి పార్టీలన్నింటినీ కూడా కలుపుకొని ఒక ఉద్యమాన్ని మేము ఇక్కడ తీసుకొచ్చాం. విశ్వోదయ గవర్నమెంట్ కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నేను ఆ కాలేజీలో చదివాను. నాతో పాటు ఎంతోమంది పేద పిల్లలు విశ్వోదయ గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నారు. అక్కడ పూరిపాకలు, ఈ రోజుకి కూడా పూరిపాక ఉంది. అదే పూరిపాక మా క్లాస్ రూమ్. కొన్ని క్లాసులు సమితి బిల్డింగ్లో జరిగేటివి. ఈరోజు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ స్థలాన్ని వేరే వ్యక్తులు తప్పుడు పత్రాలు సృష్టించి ఏదో ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు ఒక విశ్వసనీయ సమాచారం. కనుక ఈ విషయంలో ప్రభుత్వం వారు వెంటనే స్పందించి ఆ గవర్నమెంట్ స్థలాన్ని ఎంతోమంది విద్యార్థులను తయారు చేసి ఎంతో మంది ఉన్నత చదువులు కారణమైనటువంటి ఆ స్థలాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.